హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు నేను మీకు యాసెస్ వివోబుక్ ప్రో 15 ఓలెడ్ డిస్ప్లే ల్యాప్టాప్ గురించి తెలియజేయబోతా ఉన్నాను ఈ వీడియోలో. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నది చూసారా, ఇది చూడొచ్చు మీరు దీన్ని. ఇది యాసెస్ వివోబుక్, ఇది ఈ విధంగా ఉంది. ఇది వెనకాల బ్యాక్ సైడ్, ఇటు సైడ్ ఈ విధంగా ఉందన్నమాట. దీంట్లో మనకి 3.2 2 యూఎస్బి పోర్ట్లు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి, అలాగే సి టైప్ కేబుల్ పోర్ట్ ఒకటి, అలాగే మైక్రో ఎస్డి కార్డుది ఒకటి, అలాగే ఒక 2.0 ఒక పోర్ట్ ఒకటి, అలాగే ఛార్జరు, ఇదేమో ఆడియో జాక్ ఇవ్వడం అయితే జరిగింది. వెనకాల బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇది యాసెస్ వివోబుక్. మనకి ఇప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ మూల ఎవరైతే ఇది డెలివరీ ఇచ్చారో మొదట ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను బాక్స్ అది చూపించట్లా, ఓన్లీ ల్యాప్టాప్ అందులో ఏమొచ్చినాయో చూపిస్తూ ఉన్నాను. అందులో ఒక పవర్ కేబుల్ సంబంధించి ఇవి రావడం అయితే జరిగింది. నేనైతే ఇప్పుడు దీన్ని ఆన్ చేసి మీకు చూపిస్తాను, మీరు చూడవచ్చు. ఈ విధంగా ఉంది, చూడవచ్చు మీరు. చూశారు కదా ఫ్రెండ్స్, యాసెస్ వివోబుక్ ప్రో 15 ఓలెడ్ డిస్ప్లే ఇది ఈ విధంగా ఉంది. దీని స్క్రీన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇది 15.6 ఇంచెస్ ల్యాప్టాప్ ఇది. ఇందులో కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి, బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా కీబోర్డ్ చూస్తే చాలా పెద్దగా ఇవ్వడం అయితే జరిగింది. ఇదేమో టచ్ ప్యాడ్. ఇందులో ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఇందులోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని అయితే సెటప్ చేయడం అయితే జరిగింది అంతా. దీని ఖరీదు వచ్చి మనకి ఫ్లిప్కార్ట్లో మొన్న దసరా సేల్స్కి 60,000 అయితే ఇవ్వడం జరిగింది. అయితే బ్యాంక్ ఆఫర్స్ అవి ఉంటే ఇంకొక 3,000 4,000 తగ్గుతుంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే. ప్రజెంట్ అయితే ఇది దగ్గర 70,000 అయితే ఉంది ఇప్పుడు మార్కెట్లో దీని ఖరీదు. మాకైతే ఇది 56,000 రూపాయలకైతే రావడం జరిగింది. 4,000 ఆఫర్ వచ్చింది. ఇది స్టూడెంట్ పర్పస్ ప్లస్ లైట్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో యూట్యూబ్స్ సంబంధించి వీడియోలు అయ్యి సాఫ్ట్వేర్ ర్యాండరింగ్ అయ్యి చేసుకోవచ్చు. ఇందులో వీడియో ర్యాండరింగ్స్ అయ్యి. ఈ ల్యాప్టాప్ ఇందులోనే హోమ్, మైక్రోసాఫ్ట్ హోమ్ ఉంటుంది చూసారా, అది పవర్ పాయింట్, ఎక్సెల్, అలాగే వర్డ్ ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. ఇది విండోస్ 11 హోమ్ వెర్షన్ అయితే యాసెస్ కంపెనీ నుంచి ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనకి స్పెసిఫికేషన్స్ అవి రేజన్ 600H ప్రాసెసర్ ఇది. ఇందులో 4 GB గ్రాఫిక్ కార్డు 2050 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో 16 GB ర్యామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 512 GB SSD 3rd జనరేషన్ SSD అయితే ఇవ్వడం జరిగింది. ర్యామ్ అయితే 4th జనరేషన్ ఇవ్వడం జరిగింది. 3200 స్పీడ్ ర్యాము. ఈ విధంగా దీని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓలెడ్ డిస్ప్లేతో పాటు మనకి ఇది లైట్ ఎడిటింగ్, అదేవిధంగా కోడింగ్కి బాగుంటుంది. ఇది
స్టూడెంట్స్కి అయితే నెంబర్ 1గా బాగుంటుంది ఇది. వెయిట్ వచ్చేసేసి 1 kg 800 grams. ఇది వెయిట్ కూడా తక్కువ. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసేసి నేను టెస్ట్ చేసినప్పుడు 5 గంటలు అయితే రావడం జరిగింది నార్మల్ యూజ్కి. రెండరింగ్ అది చేస్తే ఒక 2 గంటలు 2.5 గంటలు వస్తుంది ఇది వీడియో ఎడిటింగ్ అది చేస్తే. ఈ విధంగా అయితే ఈ ల్యాప్టాప్ ఉంది. దీంట్లో కలర్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఈ విధంగా అయితే ఈ ల్యాప్టాప్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఈ విధంగా కనపడుతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.